పంపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగ రాబో తరం నీ కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడుతూ భౌతికంగా కూడా మీ నామహిమ కొరకు ఉన్నతమైన స్థానంలో ఉంటూ జీవించడానికి అనుకూలపరచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా పరిచయలో పాలు పొందుతున్న వారిని కరుణించండి. మీ నామహిమ కొరకు బేతనీళ్ళు సేవ చేస్తున్న మీ దాసరావు గారి కుటుంబాన్ని, సహోదరి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకునండి. కలిసి పనిచేస్తున్న స్థానిక సంఘ పెద్దలు, ఇతరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. చుట్టుపక్కల సంఘాల నుండి కొంతమంది రావటానికి సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు మీరు అనుకూలపరిచినారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చిన్న గ్రామంలో నుండి దాదాపు 15 మంది మీ కొరకే ఫుల్ టైం మినిస్టర్స్గా రావడానికి సహాయం చేసినారు. ఆయా స్థలాల్లో ఎబ్రోన్ సహవాసంలో వారు నిలువబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. వారి ప్రార్థనలు, వారి కన్నీరు, విజ్ఞాపన చెవిని పెట్టి గ్రామాన్ని మీరు కదిలించి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులు అనుభవించినట్లు, మరణంలో నుండి జీవంలోనికి దాటబడినట్లు, పరలోక రాజ్య వారసులో ఉన్నట్లు మీరు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారి కృప దయచేయండి. వంటశాల ఇలాంటి ఏర్పాట్లలో అహర్నిశలు ఆహారాలు నిద్ర మాని ప్రయాసపడుతున్న వారికి తగిన ప్రతిఫలం, బహుమానం దయచేయండి. ఈ కొడుకుల కొరకై ప్రయాసపడిన వారు, ప్రార్థించిన వారు, చెమటోడ్చిన వారు, కన్నీరు గాడ్చిన వారు, చేయి చాపిన వారందరినీ బట్టి స్తోత్రాలు. వారందరికీ మీరు తగిన ప్రతిఫలం, బహుమానం దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నిన్న పరిచయలు మీరు సహాయం చేశారు. మీ దాసు బుష్ గారిని బలపరిచి వాడుకున్నారు. స్తోత్రములు. ఇదే నన్ను మానవ హద్దుబాటులో చేయబడిన పరిచయ ఉదయకాలం నిత్యత్వం కొరకు నిల్చున్నట్లుగా సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కూడా ఈ పరిచయ ఆశీర్వాదకరంగా చేయండి. రక్షణ లేకుండా బంధించబడిన వారు విడుదల పొందినట్లు కృప అనుగ్రహించండి. సాతాను శక్తుల్లో నుండి వారిని విడిపించండి. శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య వారసులుగా చేయబడినట్లు కృప అనుగ్రహించండి. కనీసం ఒక్కరైనా రక్షణ పొంది రక్షణార్థమైన వెలుగును అనుభవించినట్లుగా మీరు సహాయం చేయండి. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి వచ్చినట్లు వీలు కల్పించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలాన్ని మాకు ఎవరైతే ఇచ్చినారో ఆ స్థల దాతలు కూడా మీరు కరుణించి రక్షించండి. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారికి కూడా తగిన ప్రతిఫలం, బహుమానం మీరు అనుగ్రహించండి. ఆయా కనబడని పరిచయలో పాల్గొంటున్న వారందరినీ పేరు పేరు మీరు దృష్టి ఉంచండి. చేరి వచ్చిన మీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి అక్కర్లు తీర్చండి. వారికి మీరు మేలు చేయట కొరకై, సహాయం చేయట కొరకై వేం చేయాలని ప్రార్థిస్తున్నాం. పడిపోయిన వారిని ఉద్ధరించండి. నీ సహాయకులకు సహాయం దయచేయండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. డెసిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునండి. బలహీనలు మీరు బలపరచండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. ప్రశ్నలతో ఉన్న వారికి జవాబులు వచ్చినట్లుగా మీరు చేయండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. రోగులను స్వస్థపరచండి. అనుమానంతో ఉన్నవారు నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా నీ వాక్యోపదేశం వారికి దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు నన్ను కూడా మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. నా నోటి మీ మాట ఉంచండి. నా పెదవులకు కాపు ఉంచండి. ఏ మాటలు అవసరమో ఆ మాటలు మాత్రమే బయలువెళ్ళినట్లుగా సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చల్లటి వాతావరణం మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రములు. ప్రతి కీడు, ప్రతి అపాయం నుండి తప్పించండి. మా చుట్టూ మీ భద్రత, కంచె, కాపుదలు అనుగ్రహించండి. లూకా 10:19 ప్రకారం ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు వాగ్దానం నెరవేర్చండి. 91వ కీర్తన 10వ వచనం, ఏ తెగులు నీ గుడారం సమీపించిందని సెలవిచ్చినారు. ఆ వాగ్దానము మా విషయంలో కూడా వాస్తవమైనట్లుగా మీరే కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాం. చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం కొరకే తల వంచి నమస్కరిస్తూ మా సమయాన్ని మీరు దీవించి పెట్టమని, ఖాళీగా ఇక్కడికి వచ్చిన వారు వెళ్ళిపోకుండా కృప చూపించండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా మీరు కరుణించండి. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పిలుపుని గురించి కొన్ని సంగతులు మనము బైబిల్ను ఆధారం చేసుకొని నేర్చుకోవటానికి పూనుకున్నాం. శాపగ్రస్తమైన మానవ జాతిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి పిలిచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ కారణం చేత జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులమైన మనల్ని కరుణించి పాప దాస్యము నుండి, సంఖ్యల నుండి విడిపించి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం శిలువ ద్వారా ఉచితముగా మానవ కోటికి కలగజేసినాడు. అదే రక్షణ, పాపక్షమాపణ అని మనం ఎరుగుదము. దేవుని యొక్క వాక్యంలో అలాగ అనేక మందిని ఆయన పిలువటానికి ఇష్టపడ్డాడు. వారి పిలుపు నిశ్చయం చేసినారు. వారిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి వారసులుగా చేసినాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని
పొందుకున్న వారిగా చేయబడ్డారనే వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి వచ్చిన భక్తులు ఆదికాండం నుండి మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆవిష్కరణ చేయబడుతున్నారు. అలాంటి భక్తుల యొక్క జీవితాలు మానవ కోటికి, క్రైస్తవ జీవితానికి సవాలన్న సంగతి బైబిల్ మనకు తెలియచేస్తుంది. అలాంటి వారిలో పేతురు భక్తుడు కూడా ఒకడనే సంగతి పేతురు యొక్క జీవితం మనకింటి తెలియజేస్తుంది. సామాన్యమైన జీవితం జీవిస్తున్న పేతురును దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గల్లే సముద్ర తీరాన దర్శించి ఆయన ఆకర్షించినాడు. పేతుడితో పాటు ఆయన సహోదరుడైన ఆంద్రేయ ఆ ఊరిలో నుండి ఇంకా కొంతమంది రావడానికి దేవుడు కృప చూపించినాడు. కనుక దాదాపు 4 కలిసి కపెర్నహూములో నుండి యేసు ప్రభువును అంగీకరించి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడి మార్కు 1:17 ప్రకారం నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులను పట్టి జాలర్లుగా చేస్తానని సెలవిచ్చిన దేవుని లేదా యేసు ప్రభు యొక్క వాక్యమును ఆధారం చేసుకుని వారు సమస్తాన్ని విడిచిపెట్టి, అనగా దోనెల్లో వాళ్ళు ఊరిని విడిచిపెట్టి యేసును వెంబడించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని 30 100 ఫలింపచేసి జీవార్థమైన రక్షణలోనికి తీసుకొని వచ్చి పునరుత్థాన శక్తి చేత వారిని నింపి అసమానమైన అద్వితీయమైన ఆశీర్వాదకరంగా ఆ తరానికి మాత్రమే కాదు ఈ తరము దాకా వారిని మారుస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క రాకడ దాకా అలాంటి వారిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాద పాత్రలుగా ఆయన వాడుకుంటూ వచ్చినాడు. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాపక్షమాపణ మారు మనసు పొందడం ద్వారా, ఆయన పిలుపుకు చక్కటి విధానంలో స్పందించడం ద్వారా మన జీవితాలు మాత్రమే ఆశీర్వాదంలోనికి వచ్చేది కాకుండా మన ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదంలోనికి రావాలని యేసు ప్రభు వారు సంకల్పిస్తున్నాడు. ఆశీర్వాదాల యొక్క జల్లు తరతరములు ఉండాలని యేసు యొక్క సంకల్పం. అలాంటి ఏర్పాటు ఉచితంగా మానవ కోటి కొరకు ఆయన మనకు అనుగ్రహించినాడు. అదే యేసు ప్రభు యొక్క వరం. దేవుని యొక్క వాక్యంలో అలాగ ఆశీర్వాదంలోనికి పిలువబడిన వారు విస్తారంగా మనకు కనిపిస్తారు. మీకు పరిచయమైన వ్యక్తిని ఈ సాయంకాలం జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 8. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, పిలుపు అనే మాటను గురించి మనం ఆలోచించడానికి ఆరంభించినాం. ఆ పిలుపు ద్వారా యేసు ప్రభువు వారు శాపగ్రస్తులైన మనల్ని ఎలాగ ఆశీర్వాదానికి వారసులుగా చేస్తున్నాడో కొన్ని నేర్చుకోవటానికి ఆరంభించినాం. దాంట్లో మొదటి పిలుపుగా అబ్రహాముని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. వెన్ అబ్రహాం వాజ్ కాల్డ్, పిలిచే దేవుడు, పేరు పెట్టి పిలిచినవాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము ఆ పిలుపుకు లోబడి, ఆ మాట మనం చూస్తాం. చాలామందిని ప్రభు వారు పిలుస్తున్నాడేమో, చాలామంది అవిధేయత చూపిస్తున్నారేమో, ఏదో కొంతమంది మాత్రమే ఆయన పిలుపుకి స్పందించి విధేయత చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. అలాంటి వారి ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ప్రభువు వారి మీద కుమ్మరించాలని కోరుతున్నాడు. మెసొపొతామియాలో మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమాయనని స్టెఫెను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో తన ప్రసంగాన్ని ఆరంభించినప్పుడు అబ్రహాముతోనే ఆరంభించినాడు. సాధారణంగా ప్రసంగాన్ని ఏ ప్రసంగికుడైనా ఆరంభించడానికి పూనుకున్నప్పుడు ఆదాముతో ఆరంభిస్తారు. ఎందుకంటే పాపం ఆదాముతో ఆరంభమైంది కనుక మానవుని యొక్క జీవితం కూడా పాపంతోనే ఆరంభమవుతుంది. అలాగే ప్రసంగం కూడా సాధారణంగా పాపంతోనే ఆరంభమవుతుందని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభుకు స్తోత్రాలు, కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆదాముతో ప్రసంగం ఆరంభం కాకుండా అబ్రహాముతో ప్రసంగం ఆరంభమైంది. అంటే పాపంతో ప్రసంగం కాదు, విశ్వాసంతో ప్రసంగం ఆరంభం అవుతా ఉంది. పాపాత్ముడైన మానవుడు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధపరచబడినవాడై ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాడు. అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాసము అనేది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు అదృశ్యమైన దాన్ని దృశ్యమైనదిగా తన కళ్ళకు కట్టినట్లుగా అబ్రహాము చూస్తూ వచ్చినాడు. దాన్ని ఆయన నమ్మినాడు, దాన్ని ఆయన వెంబడించినాడు, దానికి ఆయన విధేయత చూపించినాడు, దాని ప్రకారమే జీవించడానికి ఇష్టపడ్డాడు. మరణపర్యంతము ఆ విశ్వాసపు పిలుపుకు లోబడినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక అబ్రహాము ఈ పిలుపుకు లోబడి
ఆ ఆశీర్వాదం యొక్క ఆనందములో నీకు తీసుకురాబట్టడానికి 5 కారణాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మహిమగల దేవుడు అబ్రహామునకు మెసొపొతామియాలో ప్రత్యక్షమాయనని రాయబడుతూ వచ్చింది. అందుకని దేవుడు అబ్రహామును పిలిచినాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడుతున్న సంగతి కూడా అదే. దేవుడు అబ్రహామును అక్కడి నుండి, అనగా తన ఊరు నుండి, దేశం నుండి, ప్రాంతం నుండి, పరిస్థితుల నుండి, ప్రజల నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపించినాడు. కమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్. నీ దేశంలో నుండి, నీ స్థలంలో నుండి, నీ ప్రాంతంలో నుండి, నీకు తెలిసిన బంధువర్గం వారందరిలో నుండి నువ్వు బయటికి రా. ఈ పిలుపుకి అబ్రహాం స్పందించిన. అప్పటిదాకా అబ్రహాంకి యేసుప్రభు అంటే పరిచయం లేదు. ఆయన యేసుప్రభుకు వలపట్ట రకరకాలైన ఆ దినాల్లో ఆ మెసొపొతామియా ప్రాంతంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు అనే వారిని ఆయన సేవించేవాడిగా ఉన్నాడు. అయితే ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు అబ్రహాము విన్న తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన రావటానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ పిలుపుకు లోబడిన అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానం రెండంతలుగా ఉంది. నాణ్యానికి ఒకవైపు బొమ్మ, ఒకవైపు భరోస, రెండు వైపుల విలువ ఎలాగుంటుందో అలాగే యేసుప్రభు యొక్క పిలుపులో కూడా రెండు వైపులా ఉంటుంది, రెండు వైపులో విలువైంది. ఒకవైపు ఏంటంటే అబ్రహాముతో అన్నాడు, ఐ విల్ బ్లెస్ ది, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తానంటే నీ ఒక్కడు మాత్రం ఆశీర్వాదకరంగా ఉండి లోకమంతా గొప్పవాడిగా పేరు సంపాదించుకోవాలని కాదు. రెండవది ఏంటంటే ఐ విల్ మేక్ ది ఏ బ్లెస్సింగ్, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తా. ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత తనకు మాత్రమే ఆశీర్వాదం, తనకు మాత్రమే మేలు, తనకు మాత్రమే ఈ క్రైస్తవ జీవితం అన్నట్లుగా స్వార్థపూరితమైన జీవితం జీవించటానికి వీల్లేదు. ఆయన రక్షణ పొందింది యేసు నామమును బట్టి, ఆయన జీవించేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిమళ వాసన ఇతరులకు వ్యాపింప చేయటానికి, యేసు ప్రభువుని పరిచయం చేయటానికి. సో మనం ఆశీర్వదించబడేది మనకు మాత్రమే కాకుండా మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఇదే, ఐ విల్ బ్లెస్ ది, నేను నిన్ను ఆశీర్వదించేదను. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండాలా. కనుక ప్రభు మనకు చదువు ఇచ్చేది, ఉద్యోగం ఇచ్చేది, తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేది మన కొరకు మాత్రమే వాడుకోవటానికి కాదు, వేరే వారికి కూడా వాడబడినట్లుగా ఉచితంగా మనకు అనుగ్రహించబడిన వరం, దీవెన, భిక్ష, దానం. దాన్ని వేరే వారి కొరకు మనం వినియోగించకపోతే లోతులాగే మనం మిగిలిపోతాం. అబ్రహాము లాంటి అనుభవంలోనికి మనం తీసుకుని రాబడలేమో. లోతుని ఎవరు పిలిచినారు రమ్మని? పిలకపోయినా కొంతమంది వస్తుంటారు. వచ్చినారు కదా అని బాగుండొచ్చుగా, బాగుండట్లేదు. ఏ దేవుడైతే అబ్రహామును పిలిచినాడో ఆ దేవునికే భిన్నంగా వారు జీవించడానికి ఇష్టపడ్డారు. ఆ తర్వాత జరిగిన సంగతి, లోతు యొక్క చరిత్ర నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఆశీర్వాదానికి బదులుగా శాపముగా ఇతరులకు మిగిలిపోయాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే వారు మంచి మాదిరికరమైన దంపతులుగా జీవించలేకపోయారు. ప్రభు యొక్క పిలుపు సామాన్యులను కూడా మాదిరికరమైన దంపతులుగా చేస్తుంది, ఆశీర్వాదంలోనికి తెస్తుంది. కనుక మొదటిది అబ్రహాం విషయంలో ఏంటంటే కాల్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన పిలుపు. అది అబ్రహాముకు ఇవ్వబడింది. అబ్రహాముని గురించి చెప్పబడింది ఆదికాండం 15:6లో, అబ్రహాం దేవుణ్ణి నమ్మెను. ఈ ట్రస్టెడ్ గాడ్, బిలీవ్డ్ గాడ్. అది ఆయనకు నీతిగా ఎంచబడి. మనం దేవుని తప్ప అందరం నమ్ముతాం. భర్తను, భార్యను, ఇరుగు పొరుగు, పిల్లలను, మరి ముఖ్యంగా సైతాన్ని ఎక్కువ నమ్ముతాం. సైతాన్ని అనుచరులను మోసం చేసేవాళ్ళని ఇంకా ఎక్కువ నమ్ముతాం. ఎందుకంటే తీయటి మాటలు చెప్తారు కదా వాళ్ళు. తేనె పట్టు అప్పుడే అడుగుతేనే వచ్చినట్లా చక్కగా మాట్లాడేటప్పటికి మామూలు మనం మాటలకు పడిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సెలవులో రక్తం గారిస్తే ఆయన వైపు ఆకర్షించబడట్లేదు, కానీ మాటలు చెప్పేవాళ్ళకే పడిపోతాం. అందుకే సైతాను మొట్టమొదటి రక్తం కాల్చడానికి రాలే, ఏదైనా తోటలోనికి మాటలు చెప్పడానికి వచ్చినాడు. అందుకే అవతో ఇలాగ మాట్లాడిన, ఏంటమ్మా ఇది నిజమేనా? తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం తినొద్దని దేవుడు చెప్పాడంట. ఇస్ దిస్ ట్రూ? అలాగ మాటలంటేనే పడిపోతారు. అది ఆదికాండం నుండి జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. పడిపోతామని తెలుసు కూడా పడిపోతారు. అదే చాలా విచిత్రమైన సంగతి. ఎందుకంటే సైతాను బహుశా అలాగూ మన జీవితాల్లో కార్యసిద్ధి కలిగిస్తున్నాడేమో. ప్రభుకు స్తోత్రాలు. వారిని అధిగమించడానికి శిలువ రక్తము ద్వారా, శిలువ శక్తిని బట్టి
యేసునాథుడు మనకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. కనుక మొదటిది, అబ్రహాము రక్షణ పొందిన అనుభవాన్ని కలిగి ఉన్నట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆయన దేవుని నమ్మాడు. రక్షణ అంటే అంతే కదా, రోమపత్రికలో చెప్పబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచి పూర్ణ హృదయంతో యేసు దేవుడని నమ్మితే రక్షణ పొందుతారని. హృదయమందు విశ్వాసం ఉంచాలని నోటితో ఒప్పుకోవాలా. అదే రక్షణకు ఆరంభం. మనం చేయాల్సిన పని అది. యేసు ప్రభువారు చేయాల్సింది మన కొరకే సిలువలో చేసినాడు. అదే ప్రాణం అర్పించినాడు, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచి దేవుని కుడిపార్శ్వమున మహామహుని చెంత ఆసీనుడైనాడు. ఆ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. రెండవది, అబ్రహాము జీవితంలోనికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 13, ప్రభువారు అబ్రహామును సిద్ధం చేసి, అక్కడికి అబ్రహాము అనే పేరు అప్పటికి రాకపోయినా మామూలు మనకు అర్థం కావడానికి అబ్రహాము అనకుండా అబ్రహాము అనే పలుకుతాం. అందుకనే మళ్ళీ మీలో ఎవరైనా బైబిల్ పండితులు ఉంటే 13వ అధ్యాయంలో అబ్రహాము అనే పేరు లేదు కదా, అబ్రహాము అనే ఉంది కదా, ఈయన అబ్రహాము అని చెప్తున్నాడు ఏంటి, కనీసం ఇది కూడా తెలియట్లేదు, ఇలాంటి బోధకుడు ఏంటి బోధకుడు అని ఎక్కువ ఆలోచిస్తారేమో. అంత ఎక్కువ ఆలోచించొద్దండి. ఎందుకంటే 11వ అధ్యాయం 8వ వచ్చిన ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం, అబ్రహాం పిలువబడినప్పుడు పరిశుద్ధాత్ముడే రాశాడు. పిలువబడినప్పుడు ఆయన పేరు అబ్రహాము కాదు, అబ్రామే. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే సంబోధించాడు. ఎందుకంటే మనం అర్థం కాని మైండ్లో అని తెలుసు కదా, అంత తొందరగా వెలగదు మనకి. అందుకని మొట్టమొదటే వెలిగేటట్లు చేస్తే అయిపోద్ది కదా అని పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము పిలువబడినప్పుడు అని ఆయనే రాస్తే ఇంకా మనము దాన్ని ఫాలో కావాల్సిందే కదా. మనకున్న జ్ఞానంతో అరకొర మిడిమిడి జ్ఞానంతో వేరుగా ఆలోచించడానికి వీల్లేదు. అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు యుద్ధం నుండి వేరు చేయబడటానికి ఇష్టపడ్డాడు. లైఫ్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. ఆ లోతు ఎలాంటి వాడంటే చాలా మంచోడే, బంధువే. కానీ అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు గొడవ జరిగింది. గొడవ జరిగితే ఆ గొడవలో నుండి వారు తప్పించబడటానికి అబ్రహాముకు ఒక ఆలోచన వచ్చింది. మనం బంధువులం కనుక పోట్లాడుకుంటే బాగుండదు, మనం ఒకరికొకళ్ళు వేరుగా ఉందాము. నువ్వు కుడివైపు పోతే నేను ఎడం వైపు పోతాను, నేను ఎడం వైపు పోతే నువ్వు కుడివైపు పోతావు. నువ్వు ఎట్లా వెళ్ళాలనుకుంటే నువ్వే చెప్తే ఆ ప్రకారం మనం వెళ్తామంటే, లోతు ఏం చేసినాడంటే, అబ్రహాం మీరు ప్రార్థన చేసి మీరే మంచి తీర్మానం చేయొచ్చు కదా, నాకు అంత అనుభవం లేదని చెప్పొచ్చుగా. కొంతమంది అనుభవం లేని వాళ్ళు కూడా అనుభవం ఉన్నోళ్ళని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లాట్. అది లోతు ఆత్మ. నీకు అనుభవం లేనప్పుడు అనుభవం ఉన్నోళ్ళు ఆత్మీయులు, అబ్రహాం కంటే అనుభవం ఉన్నాడు లోతు, అబ్రహాం కంటే ఎక్కువ పిలుపున్నాడు లోతు. అబ్రహాము మహిమగల దేవుని స్వరం విన్నాడు, కానీ లోతు మహిమగల దేవుని స్వరం వినలేదు కదా. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసులేదు, ఎందుకంటే బాగా లోకంలో పరిచయం ఉంది, అటు ఇటు టీకేపాలెం అంతా నాకు తెలుసు కదా, కానీ నాకు తెలియనిది ఏముందని అన్నట్లుగా బహుశా ఫీల్ అవుతున్నాడేమో. అందుకే అబ్రహాముకు అవకాశం ఇవ్వకుండా ఈయనే అటు ఇటు కళ్ళెత్తి చూసినాడు. కళ్ళెత్తి చూస్తే ఆయనకు కనిపించింది. ఏం కనిపించింది? సొదొమ గొమొర్రా చాలా కనిపించింది. ఎలా కనిపించింది అంటే బైబిల్లో రాశారు, యెహోవా తోట వలె ఆయనకు కనిపించింది. ఇట్ వాజ్ వాటర్, నీరు కట్టిన తోట వలె కనిపించింది. అందుకే వాటర్డ్ గార్డెన్. ఇది చాలా బాగుంది, మాకైతే కరెక్ట్ సూట్ అవుతుంది, మేమైతే ఇక్కడ ఉండొచ్చు, అంత ఇంత ప్రబలమే వ్యాపిస్తామని అనుకొని సొదొమ గొమొర్రా వైపు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. సరే అబ్రహాం అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్తానంటే నేను వేరుగా వెళ్తానని అన్నాడు. అబ్రహాం వేరుగా వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళాడు. అది నీళ్లు కట్టిన తోట వల్లే కనిపిస్తూ ఉంది. వాట్ వాజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఇన్ ద సైట్ ఆఫ్ లాట్ వాజ్ ఎ వికెడ్ సిటీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషునికి నీరు కట్టిన తోట వల్లే కనిపించే స్థలము యెహోవా దృష్టికి చెడ్డదిగా కనిపించవచ్చు. మనుషునికి చెడ్డదిగా కనిపించేది యెహోవా దృష్టికి నీరు కట్టిన తోట వల్లే కనిపించవచ్చు. మన కళ్ళకు విచిత్రం ఏంటంటే, వెలుగు చీకటిగా కనిపిస్తుంది, చీకటి వెలుగుగా కనిపిస్తుంది, న్యాయం అన్యాయంగా కనిపిస్తుంది, అన్యాయం న్యాయంగా కనిపిస్తుంది, మంచి కీడుగా కనిపిస్తుంది, కీడు మంచిగా కనిపిస్తుంది, విశ్వాసులు అవిశ్వాసులుగా కనిపిస్తారు, అవిశ్వాసులు విశ్వాసులుగా కనిపిస్తారు, ఆత్మీయులు శరీరానుసార్లుగా కనిపిస్తారు, శరీరానుసార్లు ఆత్మీయులుగా కనిపిస్తారు. అదే మనలో ఉన్న లోపం. ఆ కారణం చేత ఆ లోపాన్ని అధిగమించడానికి యేసునాథుని యొక్క ఉపదేశం, ఆలోచన మనకెంత అవసరం. అది అబ్రహాము కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. 32వ కీర్తన నాకు తెలిసి 8వ వచనం అనుకుంటాను, నేను నీకు ఉపదేశం చేసేదను, నీకు ఆలోచన చెప్పేదను. ఆయన ఉపదేశం చేస్తున్న ఆలోచన చెప్తానంటే మనమేమనుకుంటామంటే మాకంటే
ఉపదేశం తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటాం. అందుకని అనేక సార్లు మన జీవితంలో పొరపాటు చేస్తాం. లోతు జీవితంలో ఆదినాన చేసిన పొరపాటును బట్టి ఆయన కోలుకోలేదు. ఇంకా వన్ స్మాల్ మిస్టేక్ వీ మేక్ సమ్టైమ్స్ ఈజ్ ఇర్రిపేరబుల్. దాన్ని ఇంక రిపేర్ చేసుకోలేము. అలాగే ఏంటి నాశనకరమైన గుంట జగటగల దొంగ ఊబి అంటే ఎంత పైకి రావాలని అనుకుంటామో అంత కిందికి పోయినట్లు, ఎంత లేవాలనుకుంటామో అంత కిందికి పడిపోయినట్లు, ఎంత బాగుండాలనుకుంటామో అంత చెడిపోయినట్లు, ఎంత ఆత్మీయంగా ఉండాలనుకుంటామో అంత శరీరానుసారులుగా మార్చబడినట్లు మనుషుని యొక్క జీవితం ఉంటుంది అని లోతు ద్వారా మనకు ప్రత్యక్షంగా జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని ఒక్కసారి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా అబ్రహాముతో టచ్లో లేడు అనుకుంటా. బహుశా వాళ్ళకి మొబైల్ ఫోన్ లేదు కదా, అందుకని టెక్స్ట్ లేదు, యూట్యూబ్లో లేదు కదా, సోషల్ మీడియా కూడా లేదు కదా, పరిచయం మాటలు సంభాషణ కూడా బహుశా దూరం అయిపోయినాయి. మీలో తెలుసో తెలియదో చాలామందికి పెళ్ళి కానప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటే చాలా ఫ్రెండ్స్గా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నీ పెళ్ళికి రావాలా నేను, నా పెళ్ళికి నువ్వు రావాలా, అసలు మనం ఇద్దరం వేరుగా ఉండటానికే లేదని. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు, వీళ్ళు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. ఎక్కడో ఒకసారి భవిష్యత్తు కలుస్తారు అనుకుంటా. ఒకే కంచంలో తిని ఒకే స్థలం దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఉన్నారు. వయసు గడిచే కొలది స్నేహం యొక్క మాధుర్యం కానీ లేదా స్నేహం యొక్క బంధం కానీ క్రమేణా క్షీణించడం మనం చూస్తాం. అలాగే భవిష్యత్తు లోతు అబ్రహాం విషయంలో జరిగిందేమో. లోతు అబ్రహాంను పలకరించడం మానేసాడేమో. నాకు తెలిసి ఇంక అబ్రహాం కంటే ఎక్కువ పరిచయం ఉందిలే లోకం అన్నీ అనుకుంటున్నాడేమో. ఆ మేడమ్మలు పూటికి తిరుగుతున్నారు. ఏమి ఎవళ్ళో ఒకళ్ళు చూసుకోండి. అట్లా చూసుకోండి అంటే దెబ్బలు పడిని ఇంకోసారి లేకుండా అవుతారు. లోతు చేసిన పొరపాటును బట్టి తన పిల్లలు ఆయన అంతా కుటుంబం అంతా నష్టంలోనికి వచ్చినారు. ఆయన సాక్ష్యాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, హోదాను కోల్పోయాడు, ఇరుగు పొరుగు వారితో తనకున్న అనుబంధాన్ని కోల్పోయాడు, అబ్రహాంతో తనకున్న ఆధ్యాత్మికతను కోల్పోయాడు, ప్రభుత్వ సంబంధాన్ని కోల్పోయాడు. హి వాజ్ లాస్ట్. ఆయన నీతిమంతుడే, కానీ సమస్తాన్ని కోల్పోయి అగ్నిలో నుండి బయటకు లాగబడే వ్యక్తిగా నిలబడిపోయాడు. బహుశా మనలో చాలామంది కూడా అలాగే ఉన్నామేమో. ఆరంభం చాలా బాగా ఆరంభించినాం, కానీ రోజులు గడిచే కొద్ది సరైన తీర్మానం లేక, దృక్పథం లేకుండా ఓటమితో కృంగిపోయి, అలసిపోయి, డసిపోయి, సోలిపోయి ప్రభు ఎదురు నుండి దూరంగా వెళ్ళారేమో. మనం ఆశీర్వాదం నాకు కారణంగా ఉండటం కొరకే పిలువబడితే మన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. లోతు ఆశీర్వాదానికి బదులు శాపానికి కారణమయ్యాడు. మంచికి బదులు చెడ్డకు మాదిరిగా జీవించడం బైబిల్లో మనం చూస్తున్నాం. అది అపాయం, అది ఆధ్యాత్మికత కాదు. అయితే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం విధేయత చూపించి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. దేవుడు అబ్రహామును ఆ స్థలములో ఆశీర్వదించినాడు. అతడంతా ఇంత గొప్పవాడై ప్రబలమై వ్యాప్తి చెందినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 13, ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రాహాము వెండి బంగారంలో పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఆ తర్వాత అబ్రహాము ఆధ్యాత్మికమైన విధానంలో ఆఖరి వచనం 18, జెనసిస్ చాప్టర్ 13:18, ఆదికాండం 13:18. అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. బలిపీఠం ఏ జ్ఞాపం చేస్తుందంటే మనుషుడు దేవుడిని కలుసుకునే స్థలం, దేవుడు మనుషులతో మాట్లాడే స్థలం. కొత్త నిబంధనలు అదే సిలువను మనకు జ్ఞాపం చేస్తుంది. లోతు 20 ఏళ్ళు అబ్రహాంతో ఉన్నాడు, ఒక్కటి కాకపోతే ఒక్కటి పొరపాటును కూడా బలిపీఠం కట్టలేదు. అలాంటి జీవితం ఎందుకు అంటే దేవునితో నేను కలవాలని ఆయనకు ఆశ లేదు. దేవుడు ఇంతో మాట్లాడటానికి ఈయన హృదయాన్ని కూడా తెరిచినట్లుగా వాక్యంలో మనం చూడం.
మీకు తెలుసు కదా, బైబిల్లో కొంతమంది ఎక్కువ బలిపీఠాలు కట్టినారు. అంటే అర్థం ఏంటంటే వారు ఎక్కువ దేవునితో మంచి సంబంధంలోనికి తీసుకురాబడ్డారు. కొంతమంది తక్కువ కట్టారు. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. అంటే ప్రభుత్వం చాలా సన్నిహితంగా వచ్చినాడు. ఈ 13వ అధ్యాయంలో లోతు వెళ్ళిన తర్వాత లోతు కూడా బలిపీఠం కట్టడానికి పూనుకోవచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా. అబ్రహం కడుతున్నాడు, నేను కూడా కట్టవచ్చు అని అనుకోవచ్చు కదా. భక్తి అంటువ్యాధి కాదు, పాపం అంటువ్యాధి. ఒకసారి చెప్పనా, అపరిశుద్ధత అంటువ్యాధి. అనేదానికంటే పరిశుద్ధత అంటువ్యాధి కాదు. ఒకళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, మనం కూడా పరిశుద్ధంగా ఉన్నామని అంటువ్యాధి మీద రాదు అది. అయితే పాపం, అపరిశుద్ధత, దుర్నీతి అంటువ్యాధి మాదిరి వస్తుంది. ఒకళ్ళు పొరపాటు చేస్తే ఇంకోళ్ళు కూడా పొరపాటు చేయడానికి పూనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకేమి జరుగుతుంది కదా, మనకు కూడా జరగనులే అని అనుకుంటాం. అయితే దైవికమైన విధానంలో అబ్రహాం వెళుతున్నప్పుడు దేవుడు 13వ అధ్యాయంలో బలిపీఠం యొక్క అనుభవంలోనికి తీసుకొని వచ్చినాడు. హెబ్రోను దగ్గర ఉన్న మమ్రేలో ఆయన ఒక బలిపీఠం కట్టాను. సహవాసంలోనికి వచ్చినాడు. ప్రభువుతో సహవాసం, ప్రభు పిల్లలతో సహవాసం. ఇది ప్రత్యేకమైన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన సంగతి ఏంటి? మనకి ఇలాంటి దేవునితో సంబంధం ఉందా? మనం కూడా ఆయన కొరకు అవసరమైన ఆధ్యాత్మిక సహవాసంలో జీవిస్తున్నామా? తన కుమారుని సహవాసానికి పిలిచిన ప్రభువు నమ్మదగిన దేవుడు అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభువుతో మన అనుదిన బలిపీఠ జీవితం, కలిసే జీవితం, మాట్లాడే జీవితం, ఆయన ఆరాధించే జీవితం, స్తుతించే జీవితం, ప్రార్థన చేసే జీవితం, ఆయన వలే జీవించే జీవితం మనం అలవర్చుకోవాల్సిన వారమైన పిలుపులో ఇవన్నీ ప్రాథమికమైన సూత్రాలు. ఆ పిలుపుకే మనం దూరమైతే ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి మనం దూరమైనట్టు అన్న సంగతి మర్చిపోకూడదు. కనుక రెండవ సంగతి ఏంటంటే సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. మూడవది చూస్తే అబ్రహాం యొక్క జీవితంలో 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18 మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారము అందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మమ్రే దగ్గరనున్న సింధూర వనం. ఇప్పుడు 13వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా ఎక్కడున్నాడు? 13వ అధ్యాయం 18వ వచనం ఇందాక మనం చదివాం కదా, ఆదికాండం 13:18. అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి. కనుక ఆయన బలిపీఠానికి దూరంగా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. అంటే బలిపీఠం సిలువకు సాదృశ్యం అని చెప్పాం కదా కొత్త నిబంధనలో. సిలువను విడిచి దూరంగా ఉండటానికి ఇష్టపడట్లేదు. సిలువే గురి, సిలువే శరణ్యం, సిలువే దాగుచోటు, సిలువే ఆశ్రయం, సిలువే మార్గం, సిలువే శక్తి, సిలువే బలం, సిలువే ఆధ్యాత్మికత అనే అనుభవంలోనికి అబ్రహాము తీసుకొని రాబడినట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆయన హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలోనే అటు ఇటు మార్చి మార్చి మనకు కనిపించేది మనకు సవాలు విసురుతుంది. మన సంగతి ఏంటి? 13వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి ఆయన ఏమైనా మారినాడా? మనమంటే పూర్తిగా మారింటాం. చదువుకునేటప్పుడు ఉన్న భక్తి ఉద్యోగం వచ్చినప్పుడు ఉండదు, ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న భక్తి పెళ్ళైనప్పుడు ఉండదు. అంటే పెళ్ళైన వాళ్ళు ఏమనుకోవద్దండి, ఇది మీకు నాకంటే ఎక్కువ పరిచయం కదా. పెళ్ళైనప్పుడు ఉన్న భక్తి పిల్లలైన తర్వాత ఉండదు, పిల్లలైన తర్వాత ఉన్న భక్తి అందరు సెటిల్ అయిపోయిన తర్వాత ఉండదు, అందరు సెటిల్ అయిన తర్వాత ఉన్న భక్తి అనారోగ్యం ఉన్నప్పుడు ఉండదు. భక్తి మళ్ళా పెళ్ళిగా అన్నప్పుడు ఉన్న భక్తి ఎప్పుడు వస్తుందంటే ఇంట్లో ఇద్దరే భార్య భర్తలే ఉంటారే, ముసలోళ్ళై కూర్చుంటే లేస్తే కూర్చోలేరు కదా. నీళ్ళు ఇస్తావా, మాత్రలు వేసుకున్నావా, దోమతారు కట్టినా, అప్పుడు విపరీతమైన భక్తి ప్రార్థన చేయండి. అంటే భక్తి ఎప్పటి నుండి మారిపోయింది? ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఈ వృద్ధాప్యం వచ్చేదాకా పూర్తిగా భక్తి మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు సైకిల్, మళ్ళీ పాత భక్తి వచ్చింది, పాత ఆత్మీయత వచ్చింది, పాత ప్రార్థన వచ్చింది, పాత ప్రభు కొరకు జీవించాలన్న ఆశ, తృష్ణ
వర్ధిల్లే అనుభవంలోనికి సాధారణంగా మనం తీసుకురాబడుతున్నాం. అబ్రహాం అలా కాదు. 13వ అధ్యాయంలో ఆయన హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో బలిపీఠం కట్టినప్పుడు ఏ భక్తి ఉందో 18వ అధ్యాయంలో కూడా అట్లే ఉంది. పోను ఇంకా ఆయనకి పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. మనకి ఎలాగుంటుందంటే రోజులు గడిచే కొలది తగ్గుతుంటుంది కానీ పెరగడం. ప్రభును వెంబడించే విషయంలో అబ్రహాము ఎండ వేయడమే యొద్ద వేళలు చాలా ఉన్నాయి కదా మీకు. బైబిల్ ఎన్ని వేళలు ఉన్నాయి? ఎన్ని వేళలు ఉన్నాయి? కనీసం 5 వేళలు ఉంటాయి. ఇదొక వేళ. ఏం వేళ? ఎండ వేళ. యేసు ప్రభు వారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతుతో కలిసి పస్కా పండుగ ఆచరిస్తున్నప్పుడు ఆయనకు కూడా బల్ల ఇచ్చినాడు, అంటే రొట్టె. అది ఆయన తిన్నాడు మన టైపులో. ఆ తర్వాత బయటికి వెళ్ళానని వాక్యంలో రాయబడింది. అప్పుడు రాత్రి వేళ, ఎండవేళలో అబ్రహాము దేవుని చూశాడు. రాత్రి వేళల్లో దేవునితో ఉన్నవాడు దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా ఎండవేళలో ఉన్నామా, రాత్రి వేళలో ఉన్నామా? వేళ లేదా? వేళ పాళ లేకుండా, వేళాకోళం లేకుండా కొంతమంది జీవించే వాళ్ళు ఉంటారు. అంటే వారికి ప్రభుతో యేసుతో పరిచయం లేకుండా ఉండేవారుగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు 3 వ్యక్తులు అబ్రహాం వైపు వస్తూ ఉన్నారు. లోతు దగ్గరికి పోలే వీళ్ళు. లోతు దగ్గరికి పంపించేవాళ్ళని పంపించినారు, వీళ్ళు పోలే. చూడండి, వాళ్ళు ఎవరి దగ్గరికి పోలో వాళ్ళ దగ్గరికి వస్తారు, ఎవరి దగ్గరికి పోలో వాళ్ళ దగ్గరికే పోతారు. లోతు దగ్గరికి పోయిన వాళ్ళు వేరే, అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే. అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు బైబిల్ పండితులు అంటారు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, 3 వ్యక్తులు, తుత్తుమైన దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినారు అని అంటారు. లోతు దగ్గరికి దేవుడు పోలే, వాళ్ళ దగ్గరికి దేవదూతలు పంపించినాడు. ఎందుకంటే అదే టూ మచ్ ఆయనకి. అబ్రహాం దగ్గరికి దేవుడు దిగి వచ్చినాడు. అంటే దేవుడు ఏమనుకున్నాడు, నేను అబ్రహాం దగ్గరికి వెళితే అబ్రహాము నన్ను సేవిస్తాడు. ఎవరు మీరు? ఏంటి, ఎక్కడికి వచ్చినారు? మా ఇంటికి వచ్చారా? లోతు దగ్గరికి వెళ్ళకపోయారా? ఆయన చాలా సుధమ కుమారాల్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, చూసుకుంటాడు, బాగా చేస్తాడు. ఇలాగ చెప్పే రకం కాదు. మామూలుగా మనం అలాగే చెప్తుంటాం. ఏంటండి పోయి ఇప్పుడు వచ్చినారేంటి అంటే రావద్దు అని, అయినా మళ్ళీ ఎందుకు వచ్చినారు అని. లోతు అలాగ అనుకోలేదు. ఆ 3 వ్యక్తులను చూసి పరిగెత్తిపోయినాను. బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంత వయసులో పరిగెత్తడం ఏంటి అంటే, ప్రభు అంటే పరిగెత్తిపోతున్నారు వాళ్ళు. మనకు ప్రభు అంటే ఏంటి? అంతదాకా లోకం అంటే పరిగెత్తిపోతుంటాం, ప్రభు అంటే ఆగిపోతాం, నిలబడిపోతాం, వెనక్కి పరిగెత్తాం. అబ్రహాం పిలుపుకి మన పిలుపుకి ఎంత తేడా ఉంది? లేదా ఆయన పిలుపును బట్టి విధేయత చూపించిన దానికి మనం విధేయత చూపించకపోవడానికి ఎంత తేడా ఉంది? అబ్రహాం పరిగెత్తే అనుభవంలోకి వచ్చినాడు. విశ్వాసం బట్టి అబ్రహాం పిలువబడినప్పుడు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ పిలుపు ఆయన జీవితాన్ని మార్చివేసింది. తిరిగి ఎప్పుడు ఊరికి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూడం. పిలుపు విషయంలో ఎప్పుడు పరితాపించినట్లు చూడం. అయ్యో పొరపాటు జరిగింది, ఆ రోజు దేవుడే నా పిలిచింది, లేదా నేనే ఉద్రేకంతో అలాగ బయటకు వచ్చినాను అని అబ్రహాం అనుకోలేదు. జీవితాంతం పిలుపు కొరకు లోబడ్డాడు. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాం పిలువబడుతూ వచ్చినాడు. 100 సంవత్సరాలు ప్రభుతో నడిచినాడు. అలాగో ప్రభు కొరకు ఆధ్యాత్మికమైన విధానంలో జీవించడానికి ఇష్టపడిన వ్యక్తి అబ్రహాముని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇప్పుడు 3 వ్యక్తులు వచ్చినారు. అబ్రహాం ఆయన భార్య కలిసి వారికి సేవ చేయడానికి ఇష్టపడినారు. మీరు అబ్రహాం అంటే మన మాదిరి పేదడు అనుకోవద్దండి. మీకు అందుకనే 13వ అధ్యాయం ఆదికాండం చదివించింది. బహుధనవంతుడు. ధనవంతుడు మాత్రమే కాదు, బహుధనవంతుడు. కొంతమంది అంటారు అబ్రహాము గారి గుడారంలో 350 బెడ్రూమ్లు ఉన్నాయంట. 350 బెడ్రూమ్లు మా ఇంట్లో ఉన్నాయనే వాళ్ళు చేయొద్దండి. ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? హాలీవుడ్లోనో, బాలీవుడ్లోనో, టాలీవుడ్లోనో ఏదో ఒక వుడ్లో ఉంటారు. పొలంలోకి రారు కదా, మీటింగ్కి రారు కదా. అబ్రహాం ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది తెలుసా? మీ ఇంట్లో పనివాళ్ళు ఎంతమంది అంటే మీరేం చెప్తారు? అయ్యో ఊరున్నారు బ్రదర్, పనివాళ్ళు నేనే, ఓనర్ నేనే, అన్నీ నేనే చేసుకునేది. అటెండర్ నేనే, పిఓన్ నేనే, ఓనర్ నేనే, మేనేజర్ నేనే అని కొంతమంది. అలాగే ఇంట్లో యజమానురాలు నేనే, ఇంట్లో పని అమ్మాయి కూడా నేనే అని. ఎవరో ఒకరికిద్దరికి, కొంతమంది ఇద్దరు పనివాళ్ళు ఉంటారు. అబ్రహాంకి పనివాళ్ళు ఎంతమంది తెలుసా? 318 మంది. మా ఇంట్లో 318 మంది పనివాళ్ళు ఉన్నారని చేయొద్దండి. అబ్రహాం అంటే సన్నబన్నాడు అనుకుంటున్నారు కదా మీరు.
అలాంటి 318 మంది ఆయన ఇంట్లో పనులు ఉంటే, దాసులు ఉంటే, దేవుడు అంటే ఇంకా భయం ఉంటుందా? దేవుడు అంటే ఇంకా విధేయత ఉంటుందా? దేవుడిని సేవించడానికి ఇంకా ఆశ చూపిస్తాడా? మనకు ఒకరు ఇద్దరు పనులు ఉంటేనే మనం సోఫాలో కూర్చొని కాలాలు ఆడిస్తా, టీవీ ఆన్ చేసి పెద్ద స్క్రీన్లో చూస్తా. ఏం చూస్తారో నాకంటే మీకే బాగా తెలుసు. టీ తీసుకురా, కాఫీ తీసుకురా. అక్కడ ఎవరో ముగ్గురు వచ్చినారంట, వాళ్ళు టీ తాగుతారో కాఫీ తాగుతారో అడుగు, ఏం తాగమంటే మజ్జిగ తాగుతారేమో అడుగు అని చెప్పింటాం మేము. అబ్రహాం అలాగే చెప్పలేదు పనివాళ్ళకి, ఆయనే పరిగెత్తాడు. ఆయన భార్య ఎంత మంచిదంటే, మా ఆయన పరిగెత్తే నేను ఎలా ఆగుతాను అని ఆమె కూడా పరిచయం చేయడానికి పూనుకొని వచ్చింది. మామూలుగా ఎట్లుంటారంటే, ఒకళ్ళు యాక్టివ్గా ఉంటే ఒకళ్ళు ప్యాసివ్గా ఉంటారు. అంటే భర్త చాలా ఆసక్తి ఉంటే భార్య నిరాసక్తికి నిలువెత్తటి నిదర్శనంగా కనిపిస్తుంది. భార్యకు ఆసక్తి ఉంటే భర్త నిరాసక్తితో ఉంటాడు. ఆయన చూస్తూనే ఉన్నది కూడా పోతుంది. ఇలాగ యూజువల్గా ఉంటారు. ఇద్దరు ఆసక్తిగా భార్య భర్తలు ఉండే చాలా తక్కువ. ఇద్దరు ఆరాధన చేసి, ఇద్దరు ప్రార్థన చేసి, ఇద్దరు ఆత్మీయంగా ఉండి, ఇద్దరు మందిరానికి వచ్చి, ఇద్దరు ప్రభువుని సేవించి, ఇద్దరు చెమట గార్చి, ఇద్దరు చేయి చాపి ప్రభు యొక్క కార్యక్రమాల్లో వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు భక్తులు ఇక్కడ ఉంటే ప్రభుకు స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అబ్రహాము శారాల వల్ల దీవించి ఆశీర్వదించునగాక. అలా కాకుండా లోతు భార్య, ఎందుకు ఆమె పేరు కూడా రాయలేదు పరిశుద్ధాత్ముడు. ఆమె పేరు రాయని భార్యలు కొంతమంది బైబిల్లో ఉన్నారు. భక్తులే, వాళ్ళకి ఎందుకు ఆ రక్షణ లేని భార్యలు వచ్చినారు. ఎవరు ఏ పెళ్ళిళ్ళు పేరై చూసినాడో తెలియదు. ఆయన ఎక్కడన్నా ఉంటే పట్టుకొని రండి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు తెలియదు అనుకోండి కదా. మీకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి, నేను చెప్పనా? ఇప్పటిదాకా చెప్పాను కదా, లోతు భార్య. లోతు నీతిమంతుడే, కానీ మేడం మాత్రం కాదు. అలాగే యోబు, ఆయన నీతిమంతుడే. యోబు భార్య పేరు బైబిల్లో రాయలేదు. మరి యోబుకి ఎవరు పెళ్ళేళ్ళు పేరంటే ఆమెను తీసుకొని వచ్చినాడో మనకు తెలియదు. అంత భక్తునికి ఇంత భక్తిహీనరాలు వస్తుందా? వీ డోంట్ నో వై దేర్ ఆర్ గాడ్లీ పీపుల్ మ్యారీడ్ టు అన్గాడ్లీ ఉమెన్. దైవికమైన వారు, భక్తులైన వారు భక్తిహీనులైన స్త్రీలతో వివాహ బంధంలోనికి పాత నిబంధనలు వచ్చినారు. వాళ్ళే వచ్చినారు కదా. బ్రదర్ బలి చెప్తున్నాడు, మాకు కూడా అలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి, మేము కూడా ట్రై చేస్తామని అనుకోవద్దండి. కొత్త నిబంధనలు అలాగలేదు. యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారితోనే జీవితాన్ని కొనసాగించడానికి వివాహ బంధములో ప్రయత్నం చేయాలి. యేసుప్రభుని నమ్ముకోకుండా, యేసుప్రభుని యేసుప్రభుని నువ్వు నమ్మి, యేసుప్రభుని నమ్మని వ్యక్తితో నీ వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. చాలామంది అలాగే చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఏమంటారంటే, పెళ్ళైన తర్వాత మార్చుకోవచ్చులే బ్రదర్. ఎవరిని మార్చుకుంటారు? ఇదేమో 500 రూపాయల నోట మార్చుకొని వచ్చేకి, 1000 రూపాయల నోట మార్చుకొని వచ్చేకి. జీవితం ఎవరు మార్చేది? ప్రభువు మార్చేది. మనము మనకే మార్చుకోలేము, మన నోరే మార్చుకోలేం, మన కళ్ళే మార్చుకోలేం, మన ప్రవర్తనే మార్చుకోలేం. పక్కన వాళ్ళని ఏం మారుస్తాము? కానీ వీళ్ళే వాళ్ళగా మారిపోతే అది ఇంకా ప్రమాదకరమైన సంగతి. మనకి లోతెక్క జీవితం మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. యోబు భార్య కూడా అలాంటిదే. బహుశా ఇలాంటి వాళ్ళు కొంతమంది బైబిల్లో మనకు కనిపిస్తారు. మనం ఇప్పుడు ఆ సంగతిని గురించి ఆలోచించట్లేదు. కానీ అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము శారా దేవుణ్ణి సేవించడానికి పూనుకున్నారు. అందుకే వారు ఆ ముగ్గురు వ్యక్తులకు ఆతిథ్యం చేసినారు. ఎబ్రీ 13 రాయబడుతూ వచ్చింది. కొందరు తెలియక ఎవరికి ఆతిథ్యం చేశారంట? దేవదూతలు ఆతిథ్యం స్వీకరిస్తారా? వాళ్ళ మనుషులా మన మాదిరి? ఆకలి వేస్తుందే, దాహం వేస్తుందే, తింటారా? బైబిల్లో రాయబడింది. మరి సర్వింగ్ అబ్రహాం, సేవించే అబ్రహాం. ఇప్పుడు 3 విషయాలు చూసాం. మొదటిది ఏంటి? సాల్వేషన్, అబ్రహాం రక్షణ పొందిన వ్యక్తి. రెండవది ఏంటి? సపరేషన్, అబ్రహాం ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడిన వ్యక్తి. మూడవది ఏంటి? సేవించినాడు, సర్వింగ్ పర్సన్, సేవించే వ్యక్తి. నాలుగవది అబ్రహాం 18వ అధ్యాయంలోనే ఆదికాండం 18 జెనసిస్ చాప్టర్ 18, ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం
33 చదువుతా. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూడండి వాళ్ళు ఎలాగున్నారు, ఫ్రెండ్స్ మాదిరి. మామూలుగా ఈ లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాయ్ సెంటర్ దగ్గర, ఇరానీ చాయ్ సెంటర్ దగ్గర ఎలాగో కలుసుకొని బిస్కెట్ తిని టీ తాగి ఎలాగ డిస్పర్స్ అవుతారో, అబ్రహాము దేవుడు కూడా అలాగ కొండ దగ్గర కలుసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. అబ్రహాము సొదొమ గొమొర్రా యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసినాడు. ప్రభువా 50 మంది ఉంటే కాపాడతావా? నీతిమంతులుంటే 45 మంది నీతిమంతులుంటే కాపాడవా? 40 మంది ఉంటే కాపాడవా? 30 మంది ఉంటే కాపాడవా? 20 మంది ఉంటే కాపాడవా? చివరికి ఒకసారి అడిగినా 10 మంది ఉంటే కాపాడతావా? లేదు. ఉంటే కదా అక్కడ. అబ్రహాం ఏమనుకున్నాడంటే 10 మంది లేకుండా ఎలాగున్నారు? మా లోతే ఉన్నారు, వాళ్ళతో పాటు కుటుంబం ముందు ఇరుగు పొరుగు అందరు కలిసి 10 మంది కాకుండా ఎలాగుంటారు? ఎలాగైనా 10 మంది నీతిమంతులు ఉంటారు కనుక ఖచ్చితంగా సొదొమ గొమొర్రా దేవుని ఉగ్రత నుండి కాపాడబడుతుందామని అబ్రహాం తలంచినాడేమో. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ళు లోతు అక్కడ ఉన్నాడు, ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందలేదు. వీళ్ళే లోతులంటే. ఎవరో లోతులంటే అనుకోవద్దండి, మా ఊళ్ళో లేరు అనుకోవద్దండి. ప్రతి ఊర్లో ఉంటారు వాళ్ళు, ప్రతి మందిలో ఉంటారు వాళ్ళు, వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ ద్వారా ఎవ్వరూ రక్షణ పొందరు. ఎందుకు? లోతు, లోకం, పాపం, ప్రత్యేకమైన జీవితం లేకపోవడం, శరీరాశ నేత్రాశ జీవబడంబం కలిగి జీవించడం, ఇవన్నీ వారిని ప్రభావితం చేసిన కారణం చేత వారు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదముగా ఉండలేకపోతున్నారు. అబ్రహాము దగ్గర 318 మంది పనోళ్ళు ఉంటే, తన కుమారునికి పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చే పనోడే అబ్రహాము దగ్గర ఉంటే, లోతు దగ్గర పనోళ్ళు ఏమయ్యారు మరి? ఆయన దగ్గర కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వారు ప్రార్థన చేసేవాళ్ళు లేరా? బలిపీఠం కట్టేవాళ్ళు లేరా? దేవుని సన్నిధిలోకి వచ్చేవాళ్ళు లేరా? ఎలాగ రాజు ఉంటాడో అలాగ ప్రజలు ఉంటారు. యథా రాజా తథా ప్రజ అని లోకంలో ఒక సామెత ఉంది కదా, యాజ్ ఈజ్ ద ఫాదర్ సో ఈజ్ ద సన్, యాజ్ ఈజ్ ద మదర్ సో ఈజ్ ద డాటర్. బైబిల్లో కూడా ఉంది అది. నాయన ఎలాగుంటాడో కొడుకు అలాగుంటాడు అంటే, తల్లి ఎలాగుంటుందో కూతురు అలాగే ఉంటుందంట. అలాగే లోతు అలాగే ఉన్నాడు కనుక లోతుతో ఉండే పనివారం కూడా అలాగే ఉంటారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కనుక అబ్రహాం దగ్గర ఉన్న పనివాళ్ళు విశ్వాస విషయంలో ఆధ్యాత్మికతను కలిగిన వారు ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. అబ్రహాం ప్రార్థనాపరుడు. మొట్టమొదట బైబిల్లో రాయబడిన విజ్ఞాపన ప్రార్థన ఇదే. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవునితో గోజాడాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చి దేవుడు న్యాయం చేయడా. అబ్రహాము దేవుని యొక్క న్యాయాన్ని గురించి మరలా ప్రస్తావించినాడు. ప్రభువా నువ్వు న్యాయం చేయవా, న్యాయం చేయవా, న్యాయం చేయవా? ఎందుకు న్యాయము? మీకు తెలుసో తెలియదు, అబ్రహాం కొడుకు గురించి కూడా ఇంత సుదీర్ఘమైన ప్రార్థన చేయలేదు. చేసినాడా? మీ బైబిల్లో రాసినారా? ఒక అధ్యాయంలో అబ్రహాం తన కుమారుడు కావాలని ప్రార్థన చేసిను, ఇలాగ ప్రార్థన చేసిను అని రాశారా? రాయలేదు. ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సోల్ విన్నింగ్ దాన్ సన్. తప్ప కుమారుడు కావాలనే దానికంటే ఆత్మల రక్షణ పడాలనేది ఆయన ప్రార్థన టాపిక్. మన టాపిక్ ఏంటి? ఎవరు ఎక్కడ తెచ్చినా పర్వాలేదు, మేము మాత్రం బాగుంటే చాలు. నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు బాగుండేటట్లు ప్రార్థన చేయండి బ్రదర్. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ లాట్. ఇది లోతు ఆత్మ. అబ్రహాం ఆత్మలా కాదు. తన చుట్టూన్న పరివారం సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలు పాడైపోకుండా, దేవుని ఉగ్రతకు గురి కాకుండా దాన్ని కాపాడాలని అబ్రహాము సంకల్పించినాడు. అందుకే దైవ సన్నిధిలో ప్రార్థన చేసినాడు. మన ప్రార్థన జీవితం ఏంటి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. ఏ ప్రేయర్ వారియర్ ఈజ్ వన్ హూ ప్రేస్ ఫర్ అదర్స్ మోర్ దెన్ వన్ హూ ప్రేస్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కొరకు ప్రార్థన చేసుకునే వాళ్ళకంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసుకునే వ్యక్తే ప్రార్థనా పరుడు. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ ఆయన ఎంత ప్రార్థనా పడో తెలుసా, ఎంత ప్రార్థనా పరాలు తెలుసా? విచిత్రమేమో తెలుసా, చాలామంది ఈ దినాల్లో జూమ్లో ప్రార్థనే ఉదయం నుండి సాయంకాలం దాకా. మారినట్లేం కనపడట్లేదే. అదే కోపమే, అదే అసూయ, అదే కక్ష, అదే కుళ్ళు, అదే కుతంత్రము, అదే దురాలోచన, అన్నీ అవే ఉన్నాయి. మళ్ళీ మొబైల్ తెరిస్తే మాత్రం జూమ్ ప్రేయర్.
ఎందుకు ఎంతకాలం ఊరికే డేటా వేస్ట్ కదా. మారకుండా అంత జూమ్ నిండా ప్రార్థనలు, గ్రూపులు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఇలా గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఉదయం మార్చబడకుండా ఉంటే ఏం లాభం? నేను నిరుత్సాహపరుస్తున్నానని ప్రయత్నం అంత తలంచొద్దు. ఆధ్యాత్మికంగా ఉంటే మంచిదే, కానీ నాకు తెలిసిన చాలా కేసుల్లోన విసుమంతా కూడా మార్పు లేదు. బట్ ఇన్ని గ్రూపులు ఉంటాయి, ఏం లాభం? విసుమంతా కూడా మార్పు లేకుండా ఎన్ని గ్రూపులు, ఉదయం నుండి రాత్రి దాకా నిద్ర లేదు, అన్నం లేదు, కుటుంబం గురించి పట్టింపు లేదు, ప్రభు అంటే లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, కేవలము జూమ్లోనే నిలబడిపోతే డేటా వేస్ట్ అయింది, బ్యాటరీ వీక్ అయిపోయింది, ఫోన్ కూడా పాడైపోతుంది, జీవితం మాత్రం అట్లే ఉంది. ఆలోచించాలా. అబ్రహాముల ప్రభుకు కావాలా? ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ప్రభుకు కావాలా? లోతు అలాంటి అనుభవంలోకి వచ్చిన వాడు కాదు. ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు చూసినాం? 4. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడిన వాడాయి. మొదటిది సాల్వేషన్, రక్షణ, కాల్ ఫర్ సాల్వేషన్. రెండోది కాల్ ఫర్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కొరకు. మూడోది కాల్ ఫర్ సర్వీస్, ప్రభును సేవించుట కొరకు. నాలుగోది కాల్ ఫర్ సప్లికేషన్, ప్రార్థన కొరకు. ప్రార్థన ద్వారా అబ్రహాము దైవ సన్నిధిని అనుభవించినాడు. దేవుడు ఆయన ఎంత కలిసి ఉన్నారంటే ఇద్దరు విడిపోయినారంట. బహుశా మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు విడిపోతే మన పరిస్థితి 19వ అధ్యాయం మాదిరి అయిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసేంత దాకా మనకు భద్రత ఉంది. ఎప్పుడైతే అబ్రహాము ఆయన ఇంటికి పోయినప్పుడు, దేవుడు అబ్రహాం యుద్ధ నుండి వెళ్ళిపోయినప్పుడు సొదొమ గొమొర్రాకు భద్రత లేదు. ఇక ఆరని అగ్ని రాబోతుంది, అగ్ని గంధకాలు కురేయబోతున్నాయి, దేవుని ఉగ్రత వారి మీదకి రాబోయే దుస్థితిలోనికి తీసుకురాబడతారు. అబ్రహాము కొండ మీద ఉన్నంత దాకా కొండ కింద ఉన్న సొదొమ గొమొర్రాకు భద్రత ఉంది. అబ్రహాము కొండ దిగి ఇంటికి వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రాలో ఇంట్లో ఉండేవారికి భద్రత లేదు. మన చుట్టూ ఉండేవారి కొరకు ప్రార్థన చేసి అబ్రహాములు ఉంటే ఎంత బాగుంటు. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 22 verse 11. ఆదికాండం 22:11. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచిను. అందుకతడు చిత్తం ప్రభువా. ఎలాగ పిలుస్తున్నాడు? ఒక మనిషి పిలిచినట్లే, తల్లిదండ్రులు పిల్లల్ని పిలిచినట్లే, పిల్లల స్నేహితులను పిలిచినట్లే, తోబుట్టోళ్ళను పిలిచినట్లే పరలోకము నుండి ఆయనకు స్వరం వచ్చింది, అబ్రహామా అబ్రహామా. బైబిల్లో ఇలాగ 2 సార్లు పిలిచిన పేర్లు కలిగిన వ్యక్తులు 7 మంది ఉన్నారు. పాత నిబంధనలో 4, కొత్త నిబంధనలో 3. మొదటి ఇన్నే పిలిచినాడు దేవుడు అలాగ 2 సార్లు, అబ్రహామా అబ్రహామా. ఆదాం అని పిలువలే, హనోక్ అని పిలువలే, నోవా అని పిలువలే, లోతుని పొరపాటును కూడా పిలువలే. అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహామా అబ్రహామా. అబ్రహాం చూస్తే దేవునికి అంత హృదయము ఉప్పొంగిపోతుంది. ఆ కారణం చేత అబ్రహామా అబ్రహామా కొండ మీద పిలిచాడు, పరలోకంలో నుండి పిలిచినాడు. ఆ స్వరం అబ్రహాం విన్నాడు. ఏంటి నాకు వినిపిస్తున్న స్వరం చూశాడు. దేవుడు ఆయనతో మాట్లాడడం ఆరంభించినాడు. ఇందును బట్టి నీవు దేవుని ఎంత భయభక్తులు గలవాడవని నేను ఎరుగుతున్నావు. ఇప్పుడు అబ్రహాంను ఆశీర్వదిస్తాడు. ఏమన్నాడు? నీ సంతానం సముద్ర తీరమందలి ఇసుకరేణుల వలె, రాత్రి ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింపచేస్తా. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ వాగ్దానం అబ్రహాం నెరవేరుస్తూ వచ్చినాడు. ఇలాగ చేయటానికి అబ్రహాం తన ఏకైక కుమారుణ్ణి మోరియా పర్వతం మీద దేవునికి అర్పించటానికి తీసుకుని పోయాడు. దేవుని దృష్టిలో అర్పించినట్లే, అబ్రహాం దృష్టిలో అర్పించినట్లే ఆత్మీయంగా అర్పించినాడు. అక్షరానుసారంగా అర్పించేటప్పుడు దేవుడు అడ్డుకున్నాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడి, నీకొక
ఉన్న ఒక కుమారుణ్ణి తీసుకుని మోరియా పర్వతం మీద నా కొరకు దహనబలిగా ఇవ్వన్నప్పుడు నాకు తెలిసి ఏ తండ్రి అలాగా అబ్రహాం వలె ఉండటానికి ధైర్యం చేయడు. మీలో చాలామంది ఇక్కడ పెళ్ళై పిల్లల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా. మీ పిల్లలకు చిన్న బలహీనత వచ్చిన జ్వరం వచ్చినా కూడా మేము ఏమనుకుంటారంటే, బ్రదర్ వాడికి వచ్చే బదులు మాకు వచ్చింటే బాగుంది, అమ్మాయికి వచ్చే బదులు మాకు వచ్చిన బాగుంది. వాళ్ళు భరించి చూడలేకపోతున్నారు, వాళ్ళు బాధ చూడలేకపోతున్నారు. అంటే 9 నెలల మోసి కన్నా నీకు ఇంత మమకారం ఉంటే పరలోక ప్రభు మనల్ని సిలువలో రక్తం కార్చి కన్నాడు, ఆయనకి ఎంత మమకారం ఉండాలా. అందుకే మన పాపం యొక్క బాధను బట్టి పాతాళం వైపు వెళ్ళేది చూడలేక దాన్ని ఊహించుకోలేక యేసునాథుడు మనల్ని అక్కడి నుండి తప్పించడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. అబ్రహాం ఆ మాట విని జీర్ణించుకున్నాడు. ఏ తండ్రి చేత కాదు, అది ఒక్కడికే చేత అవుతుంది. ఆయన పేరు అబ్రహాం. ఏ తండ్రి కుమారుని తీసుకొని పోలేడు, ఒక్కడు మాత్రమే పోగలడు. ఆయన పేరు అబ్రహాం. ఏ తండ్రి కుమారునికి కట్టెలు మోయించి తన అగ్ని నిప్పు చేత పట్టుకొని కొండ ఎక్కలేడు, ఒక్క అబ్రహాం మాత్రమే వెళ్ళగలడు. ఏ చేతులైతే కుమారుని ఎత్తుకున్నాయో, ముద్దాడాయో, కడిగాయో, బట్టలేసాయో, శుభ్రం చేసినాడో, ఏ కుమారుని అయితే చేయబట్టుకుని నడిపించినాడో, అదే కుమారుని అదే చేతులతో బంధించి బలిపీఠం మీద పెట్టేది ఒక్క అబ్రహాం మాత్రమే. ఏ తండ్రి చేయలేడు. నేను చనిపోయినా పర్లేదు, వాడిని ఎలాగా బలి అర్పించినని బహుశా గుండె ఆగిపోయి కిందే చచ్చిపోయింటారు, పైదాకా కూడా ఓడు. మామూలుగా అబ్రహాం కుమారుని తీసుకుని కొండ మీదకి వెళ్తున్నాడు అన్నప్పుడు దేవుడికి అర్థమైంది కదా, ఎలాగైనా అబ్రహాం అర్పిస్తాడు, ఇంత త్యాగం చేసిన కొండ మీదకి ఎక్కిన తర్వాత అర్పించకుండా ఎలాగుంటాడని. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, అబ్రహాం ఇంక చాలులే, నీ భక్తి నాకు అర్థమైపోయింది, ఇక్కడే ఆగేయండి, నువ్వు కుమారుని అర్పిస్తావని నాకు అర్థమైంది కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పొచ్చు కదా. కొన్నిసార్లు ప్రభు చివరి దాకా మనల్ని తీసుకుని వెళ్తాడు, మనసు మార్చుకుంటామేమో అని. అబ్రహాం మారే రకం కాదు. దేవుడితో చేసుకున్న నిబంధన విషయంలో మాట తప్పకుండా ఖచ్చితంగా దేవుని దగ్గర వెళ్ళాడు. బలిపీఠం అదే చేతులతో కట్టాడు, అదే చేతులతో కుమారుని బంధించినాడు, అదే చేతులతో కుమారుని వధించడానికి కట్టెత్తాడు. ఏ తండ్రికైనా వస్తుందా ఇది? ఒక్కడికే కలుగుతుంది. ఆయన పేరు అబ్రహాం. అందుకే పరలోకము నుండి శబ్దం వచ్చింది, అబ్రహామా అబ్రహామా. దేవుడు ఒక వ్యక్తిని పేరుతో 2 సార్లు పక్కనే పిలిచింది. మొదట అబ్రహాంతోనే, ఆ చిన్నవాని మెచ్చి. ఇప్పుడు కనిపించాడా చిన్నోడని? దహనబలిగా అర్పించమన్నప్పుడు చిన్నోడుగా కనిపించలేదా? మా ఇంట్లో తెల్లవారుజామున లేచి బయలుదేరి వస్తున్నప్పుడు గాడిదకి గంత కట్టుకొని చిన్నవాడు కనిపించలేదా? పనివారితో గాడితో మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు కొండ మీదకి ఎక్కి దేవునికి మ్రొక్కి వస్తామన్నప్పుడు చిన్నవాడు కనిపించలేదా? కట్టెలు మోసుకొని పైకి వెళ్తున్నాడు, చిన్నోడుగా కనిపించలేదా? బలిపీఠం కడుతున్నాడు, చిన్నోడు కనిపించలేదా? ఆ చిన్నవాడిని తీసుకుని బలిపీఠం మీద ఉంచినప్పుడు చిన్నోడుగా కనిపించలేదా? కనిపించినాడు అప్పుడంతా. అది ప్రభు పరాకాష్ట విధేయత అబ్రహాములో చూడాలనుకున్నాడు. చూశాడు. కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళని అర్పించమన్నాడు. అబ్రహాము తన కుమారుని అర్పించట ఆ విషయంలో ఎలాగున్నాడో కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళని కూడా అర్పించట్లు అలాగే ఉన్నాడు. అప్పుడు అబ్రహాము పొట్టేళ్ళని అర్పించింది. బహుశా వాక్యం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఇస్సాకును దేవుడు బలిపీఠం నుండి తప్పించి ఆయన ఆశీర్వాద కారణంగా చేసినాడు. దీనికి ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? సాక్రిఫైస్, త్యాగం. ఈ 5 విషయాల్లో ఉంటేనే మనము అబ్రహాం యొక్క ఆశీర్వాదంలోనికి వస్తాం. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఇది కథ కాదు, వాస్తవం. 2 కొడుకులు పెద్ద అయ్యారు, 2 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అయ్యారు, వాళ్ళకి రాజ్యాలు అయ్యాయి. వాళ్ళు ఇప్పుడు పోట్లాడుతున్నారు. అర్థమైందా? కాలేదా? ఇంకోసారి చెప్పమంటారా? ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ఇంకా వివరంగా చెప్తా. 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకు ఒక కొడుకు, ఇంకొక భార్యకు ఒక కొడుకు. ఇప్పుడు మీకు అర్థమైంది అలా. ఆ 2 కొడుకులు పెద్దోళ్ళు అయిపోయినారు. అంత ఇంత ఎంత ఇస్తే రాజ్యాలు అయిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పోట్లాడుతున్నారు. ఈ తండ్రికి బాధ ఉంటుందా, సంతోషం ఉంటుంది?
అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఆ తండ్రి అబ్రహాం, ఆ కుమారుడు ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రాలు, ఇజ్రాయెల్ దేశం ఒకవైపు. ఆ పక్కన అబ్రహాంకి ఇంకొక కుమారుడు పేరు ఇష్మాయిల్. వారి ద్వారా వచ్చిన వారు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు మరి? నా కుమారులే పోట్లాడుతున్నారేంటి? ఒకే రక్తం పంచుకొని వచ్చినారు, పోట్లాడుతున్నారు. ప్రపంచం నివ్వెరబోతుంది. నష్టం అపారంగా ఉంది. మనిషిని యొక్క ఆధ్యాత్మికత ఆశీర్వాదం కొరకు పిలువబడితే అనేకసార్లు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదేమో. ఇది మన విషయంలో కూడా వాస్తవమేమో. ఈ రాత్రి మన సంగతి ఏంటి? యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మన పాపాలన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడ దెబ్బలు, ప్రక్కలో పల్లె పోటు. యేసును శిలువ అప్పగించి మేకులు కొట్టక కొడాలతో ఆయన దేహాన్ని దున్నినారనే వాక్యంలో మనం చూస్తాం. కోడ అంటే ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, చేతులు పట్టుకోవటానికి. చెన్నకోలు అంటారు కదా, పల్లెటూరులో ఎద్దును కొట్టడానికి వాడుతుంటారు, పశువులు కొట్టడానికి. దానికి ఒకటే తాడు ఉంటుంది మామూలుగా మనం వాడేదానికైతే. ఈ కొరడ అంటే అట్ట కాదు, ఒక తాడు చేతి దగ్గర నుండి వస్తుంది, కిందకి వచ్చేటప్పటికి ఆ ఒక్కటి 4 భాగాలు అవుతుందంట. కొంతమంది బయలు పండితులు అంటారు ఆ ఒక్కటి 6 భాగాలు అయిందని, ఇంకా కొంతమంది అంటారు ఆ ఒక్కటి 8 భాగాలు అయిందని, ఇంకా కొంతమంది అంటారు ఒక్కటి 12 భాగాలు అయిందంట. ఆ తాడ కిందికి వచ్చేటప్పటికి 12 భాగాలు అవుతుంది. ఆ తాడ చివరిలో 12 భాగాలు ఉన్నాయనుకో, లేదా 4 భాగాలు ఉన్నాయి, 6 ఉన్నాయి, 8 ఉన్నాయనుకోండి. 8 భాగాలుగా ఉంటే ఒక్కొక్క భాగానికి సీసపు గుండ్లు, మేకులు, గాజు పెంకులు ఇవన్నీ కుచ్చి అల్లింటారు. ఇలాగ కుచ్చి అల్లిన దాన్ని రోమా సైనికులు అంటే కరడగట్టిన సైనికులు, 6 అడుగులు ఎత్తుంటారు. గొల్లియత లాంటి వాళ్ళు చాలా బలంగా పుష్టిగా ఉంటారు. అలాంటి వాళ్ళు కోడలు తీసుకొని ఒక్కసారి దేహం మీద కొడితే, ఒకవేళ 6 తాళ్ళు వచ్చినాయనుకో, ఒక్క దెబ్బకు 6 గీట్లు పడతాయి. పైనుండి కింద దాకా రక్తాన్ని పీల్చుకొని వస్తాయి, శరీరం యొక్క మాంసాన్ని ఇట్లా చీల్చుకొని వస్తాయి, రక్తం కారుతుంది. ఇంకొక దెబ్బ కొడితే పడిన దగ్గర దెబ్బ పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇలాంటి 39 మొత్తం ఎన్ని దెబ్బలు అయితే తెలుసా? ఒక్క కొరడాకి 4 భాగాల తాడొస్తే దాదాపు 39 దెబ్బలంటే 150 దాకా అయితే. 12 తాళ్ళు వస్తే ఒక్క దెబ్బకి 12 అయితే 39 దెబ్బలు అయితే దాదాపు 450 దెబ్బలు అవుతాయి. ఎవరి దేహం మీద అన్ని దెబ్బలు? పాపి మీద కాదు, పరిశుద్ధుని మీద, మనుషుని మీద కాదు, దేవుని మీద, పశువు మీద కాదు, పరిశుద్ధుడైన యేసునాథుని మీద. కారణం లేని దెబ్బలు ఎవరికి? హేతు లేని గాయాలు ఎవరికి? రక్త ప్రవాహం ఎవరికెరకు? పరిశుద్ధమైన దేహం చిందించబడ్డం లేదా చీల్చబడ్డం, దున్నబడ్డం ఎవరి కొరకు? రక్త ప్రవాహం ఎవరి కొరకు? కురూపిగా మార్చబడ్డం యేసు ప్రభు వారు ఎవరి కొరకు? పాపల రక్షకుడైన యేసు మానవుని యొక్క పాపాన్ని క్షమించడానికి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. క్రైస్తవ లోకం యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటుంది. యేసు శిలువ ద్వారా మానవ కోటికి శుభం, యేసు శిలువ మానవునికి సమాధానం, యేసు శిలువ మానవునికి నీతి, యేసు శిలువ మానవునికి జీవం, యేసు శిలువ మానవునికి ఆశీర్వాదం, యేసు శిలువ మానవునికి మోక్ష ప్రదాత. ఆ శిలువ మీద విశ్వాసం వస్తే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. పిలుపుకు స్పందించి రక్షణ ఆశీర్వాదం పొందుతావు. నువ్వు ఆశీర్వాదంలోనికి తీసుకొని రాబడతావు. యేసు నీకు వద్దావు. మోకరించండి, ప్రార్థన చేస్తూ. మీరు ఎక్కడున్నారో అక్కడే కళ్ళు మూసుకోండి, అటు ఇటు దిక్కులు చూడొద్దు. యేసు ప్రేమ స్వరూపి, పాపల రక్షకుడు, పాపల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపాన్ని శిలువలో మోసుకున్నాడు, పాపముగా చేయబడ్డాడు, శాపగ్రాహిగా మార్చబడ్డాడు. శాపాన్ని ఆయన భరించి ఆశీర్వాదం మనకి ఇవ్వాలని సంకల్పించినాడు. ఆ యేసు మానవునికి రక్షణ ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నాడు. రక్షణ, భిక్ష, దానం, వరం, ఈవి భాగ్యం.
ఆ రక్షణ పొందితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. భూమి మీద నెమ్మది సమాధానం ఉంటుంది. నిరీక్షణ కలిగి ఉంటావు. ఈ లోకాన్ని విడిచిపెడితే శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవుని రాజ్యంలో ఉంటావు. ఆ యేసును అంగీకరించాలని కోరితే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చని నువ్వు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు మీ హృదయాలను ఆయన ఆనందంతో నింపి మీ పిలుపుకి తగినట్లుగా మిమ్మల్ని ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ఆన్లైన్లో జాయిన్ అయినా, ఇక్కడికి వచ్చినా, యేసును అంగీకరించుకున్న హృదయాన్ని కఠినం చేసుకొని పర్లేదు అనుకొని కళ్ళ తెరిచి జాతరల మాదిరి దిక్కులు చూస్తూ ఉంటే, ఒకవేళ మరణమే సంభవిస్తే, యేసు ప్రభువు ఈ రాత్రి వస్తే నీ జీవితం యొక్క గమ్యం ఏంటి? నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని తెలియచేయటానికి విచారిస్తున్నావు. ప్రార్థన.